ఆర్కే అసోసియేట్స్ పతాకంపై మెగాస్టార్ చిరంజీవి గారు, అందాల తారలు రమ్యకృష్ణ, సాక్షి శివానంద్ ప్రధాన తారాగణంగా, దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు రూపొందించిన ఉత్తమ కథా చిత్రం. కె రాఘవేంద్రరావు గారు, కె కృష్ణమోహన్ రావు గారు సంయుక్తంగా నిర్మించిన ఇద్దరు మిత్రులు. విజయ్, అనితల మధ్య చెరగనటువంటి స్నేహబంధం ఉంటుంది. ఆ బంధాన్ని అపార్థం చేసుకుని విజయ్ని దూరం చేస్తుంది అతని భార్య శాంతి. వారిద్దరినీ కలిపి కథని సుఖాంతం చేయడానికి అనిత చేసిన ప్రయత్నమే ఈ చిత్రం. ఈ చిత్రంలో మణిశర్మ స్వరకల్పంలో రూపొందిన పాటలన్నీ సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించాయి. వాటిలో ఒక మధుర గీతం బాలుగారు, సుజాత గారు ఆలపించిన ఈ చంద్రబోస్ గీతం 1999 ఏప్రిల్ 30వ తేదీన విడుదలై విజయవంతమైన ఇద్దరు మిత్రుల చిత్రంలోని ఆ సూపర్ హిట్ సాంగ్ ని మనకిప్పుడు వినిపించబోతున్నారు హేమచంద్ర అండ్ రమ్య బెహ్రా. మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా. మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా. పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా. జిగి బిగి సొక సంధిస్తే ఈ జగతిని బదులిస్తా. పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా. మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా. ఎదకు ఎదురు పడితే పెదవి పొదిగి పెడతా. నడక మిడిసి పడితే ఓ నడుము పడత ముడతా. కృష్ణయ్యలా వెన్నంటితే వనిత విను చెబుతా కదా. మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా. పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా. గడియ గడువు పెడితే తడిసి కడివెడవుతా. కలసి మెలసిపోతే ఓ మెరిసి కలిసి వెళతా. వాల్మీకిలా వెంటాడితే
లత పద మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా ప్రియతమ పదవందిస్తే ఈ పొడమిని ఎదురిస్తా జిగి బిగి సొగసందిస్తే ఈ జగతిని బదులిస్తా రా రా నాదా అందరికీ ఆదర్శం సీతారాముల జీవితం. శ్రీరామనవమి సందర్భంగా తెలుగు సినిమాలో రిలీజ్ అయిన సీతారాముల వారి పాటలతో పాట కంపోజ్ చేశాను. దేవిశ్రీ ప్రసాద్కి ఫోన్ చేశాను, జోక్ చేస్తున్నారా అన్నాడు. నన్ను పిలుస్తున్నారంటే ఎందుకీ ఉలికి పాటు గగురు పాటు ఎక్కడ నవ్వాలో అక్కడ నవ్వకూడదే రామాయణం అయిపోయింది. మన సీతారామ స్వామికి మంచి గడి రాబోతున్నట్టు ఎక్కడ నవ్వకూడదో అక్కడ నవ్వడం వల్ల భారతమైంది అన్న. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య రాముడు పేరు పెట్టుకున్నావు, శుభారంభం చేశావు ఈ సంచికి. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా మీ తప్పుల్ని వెతికి పట్టుకునే బాధ్యత నేను ఆవిడకి అప్పచెప్తున్నాను. పట్ల సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా రాముడి గురించి గొప్ప పాటలు ఎక్కువ పాటలు రాసింది సముద్రాల గారు. ఆలపించిన ఆలకించిన ఆనందములికించే గాథ ఆయన స్వర్గస్థుడానికి ముందు రాసిన పాట కూడా రాముడి పాటే రాశారు. కంసలేయురావించి మహీపతి ఆనతి తెలిపెను పాడుతున్నంతసేపు రోమాలు నిక్కపుడుచుకున్నాయి. వనవాస దీక్షకు సెలవు కోరిపిన తల్లి పదాల వ్రాలి అంతరంగమున ఆత్మారాముడు నీ అవస్థ గమనించాను నేను. సోమ సూర్యులను సురలు అవస్థ పడినా అది మేనేజ్ చేయడంలో నువ్వు సఫలీకృతులు అయ్యావు. అవని జంబులు అంతా రామమయం ఈ జగమంతా రామమయం సీతారామ చరితం గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం ఎన్నిసార్లు విన్నా కూడా రామాయణ గాథ వినాలి 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 అని అనిపిస్తుంది. దారుణముగ మాయ చేసే రావణుడు మాయలేడి అయినాడు ఈ బాధని వ్యక్తం చేసావు, మేము వ్యక్తం చేయలేదు. అయ్యో నిజకి అవనిజక అగ్ని నువ్వు ఏడ్చావు, మేము ఎడవలేదు. అంతే తేడా. దశరథుని కోడలిక ధర్మ పరీక్ష రాములోడు వచ్చినాడు రో దంతస్సదీయ శివధనస్సు ఎత్తినాడు రో సెర్చ్ చేసుకుంటున్నాను. అయితే ఈటీవీ వీళ్ళు ఒక 4-5 పాటలు ఇస్తే దాంట్లో వాళ్ళు సెర్చ్ చేస్తారు. తిరిగి మళ్ళీ మీకు ప్రసాదం ఇస్తారు. బెల్లమంటూ ఆకాశాలు కూలినట్టు బలమంటూ దిక్కులన్నీ విరిగినట్టు శివభక్తుడిగా చెప్తున్నాను, రాముడి పాట చక్కగా పడ్డావు. రామ 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 చక్కగా ఈ తరం పిల్లలకి అందరికీ అర్థమయ్యేలా ఆయన రాశారు. రామదండులాగా అందరొక్కటవుదామా నీ మీద ఇంతకాలం ప్రేమే ఉండేది, ఇప్పుడు ఈ పాట తర్వాత నీ మీద గౌరవం కూడా పెరిగింది. అల్లాహ్ తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు. మామూలుగా భక్తి పాటలు ఎలా ఉంటాయి? ఏమి రామ కథ శబరి శబరి. తాగరా శ్రీరామ నామామృతం డివోషనల్ సాంగ్స్ లో ఐటమ్ సాంగ్ ఇది. ఆ నామమే దాటించు భవసాగరం. మగాడు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఎలాగుండాలి? పెళ్లికి ముందు అడవిలో సింహం, పెళ్లి తర్వాత సర్కస్ లో సింహం. ఆ మాటతో చేతులు జేబులో పెట్టుకుని లేచి వెళ్ళిపోవడానికి అని ఆలోచిస్తున్నాను సరే. సీతారాముల కళ్యాణము చూతమురారండి ఎన్ని ప్రమాణాల ఆధారం చేసుకున్నా కూడా ఈ పాట ఎంత పెద్ద విజయవంతమైన పాట మనం అర్థం చేసుకోవచ్చు. పారాణిని పాదాలకు పెట్టి ఈ ఫ్రేమ్ వర్క్ హిట్ అయిన విధంగా ఏ పాట నేను హిట్ అవడం చూడలేదు. కళ్యాణము చూతమురారండి. నీ పెళ్లిలో కూడా ఈ పాట ప్లే చేసి ఉండుంటారా? మ్యామ్ యాక్చువల్లీ నా పెళ్ళిలో నేనే పాడుకున్నాను. తాంబూలం డబ్బులు బయటికి పోలేదు.